అందరికీ నమస్కారం. ఇరాన్లో ఏం జరుగుతోంది? అక్కడ మొదలైన నిరసనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీశాయి. అసలీ సంక్షోభమేంటి? దీనివల్ల అమెరికా ఇంక మన భారతదేశం మీద ఎలాంటి ప్రభావం పడబోతోంది? పదండి వివరంగా చూద్దాం. 2500కు పైగా ఇది కేవలం ఒక నంబర్ కాదు. డిసెంబర్ 28న ఇరాన్లో నిరసనలు మొదలైనప్పట్నుంచి చనిపోయిన వాళ్ల సంఖ్య. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక పెద్ద మానవతా సంక్షోభం. సరే, ఈ మొత్తం ఇష్యూని మనం ఎలా అర్థం చేసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఇరాన్లో సంక్షోభం గురించి, తర్వాత దౌత్యపరమైన మార్గాలు, మిలిటరీ ఆప్షన్స్, ఇంకా మన భారతదేశంపై దీని ప్రభావం ఏంటో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సెక్షన్ ఇరాన్లో సంక్షోభం. అసలక్కడ దేశం ఎందుకు అట్టుడుకుతోంది? దాని గురించే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ టైంలైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. డిసెంబర్ 28న మొదలయ్యాయి నిరసనలు. జనవరి వచ్చేసరికి దేశమంతా పాకాయి. ఆ తర్వాత ప్రభుత్వం చాలా దారుణంగా అణిచివేత మొదలుపెట్టింది. దాని ఫలితమే ఈ రోజుకి 2500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక రాజకీయ సమస్యగా చూడలేం. ఇది అంతకు మించి ఒక పెద్ద మానవతా సంక్షోభం. సరే, ఇరాన్లో పరిస్థితి ఎలా ఉంటే అమెరికా ఏం చేయబోతోంది? వాళ్ళ మొదటి ఆప్షన్ ఏంటి? అదే ఈ దౌత్య మార్గం. దాని గురించి చూద్దాం. ఇరాన్ నాయకత్వానికి ఒక అలవాటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాని చర్చలతో, మాటలతో నెట్టుకొచ్చేస్తారు. వాళ్లకి తమ పాలన నిలబరటమే ముఖ్యం. గతంలో జేసీపీఓఏ అణు ఒప్పందం విషయంలోనూ అదే జరిగింది. వాళ్లు ఎలాగోలా చర్చలతో బయటపడ్డారు. ఈ హిస్టరీ అంతా అమెరికాకు బాగా తెలుసు. అందుకే ఈసారి వాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చెప్పిన మాటలు గమనిస్తే అమెరికా స్టాండేంటో క్లియర్ అవుతుంది. దౌత్యమే మా ఫస్ట్ ఆప్షన్, కానీ టేబుల్ మీద వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే ఒకవైపు చర్చలకు రమ్మంటూనే, మరోవైపు కాదంటే మా దగ్గర వేరే దారులు కూడా ఉన్నాయని పరోక్షంగా హెచ్చరిస్తున్నట్టే ఉంది. ఒకవేళ ఈ చర్చలు ఫెయిల్ అయితే అప్పుడు అమెరికా ఏం చేస్తోంది? అదే వాళ్ల రెండవ ఆప్షన్, సైనిక దాడులు, దూరం నుంచే బలప్రయోగం చేయడం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అమెరికా అటాక్ చేసినా అది పూర్తిస్థాయి యుద్ధంలాగా ఉండదు. వాళ్ల టార్గెట్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. ఇరాన్ మిలిటరీ బేస్లు, వాళ్ల రెవల్యూషనరీ గార్డ్ స్థావరాలు, కమాండ్ సెంటర్లు, ఆయుధాలు దాచిన గిడ్డంగులు, ఇలాంటి వాటిపైనే వాళ్లు గురిపెడతారు. అంటే నేరుగా సైన్యాన్ని పంపకుండానే ఇరాన్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలన్నది ప్లాన్. ఇవి కేవలం ఊహలు కాదు, అమెరికా యాక్షన్లో కూడా ఉంది. అరేబియన్ గల్ఫ్లో, ఎర్ర సముద్రంలో వాళ్ల యుద్ధనౌకలు ఇప్పటికీ రెడీగా ఉన్నాయి. ఈ లిస్ట్ చూడండి. యుఎస్ఎస్ మిచెల్, యుఎస్ఎస్ మెక్ఫాల్, యుఎస్ఎస్ రూజ్వెల్ట్, ఇవన్నీ అక్కడే ఉన్నాయి. అంటే అమెరికా కేవలం హెచ్చరికలివ్వట్లేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్తోంది. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. ఒక సీనియర్ దౌత్యవేత్త అన్నట్టు 30,000 అడుగుల ఎత్తునుంచి బాంబులు వేసి ఒక ప్రభుత్వాన్ని మార్చడం చాలా కష్టం. అంటే ఈ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఇరాన్ బలహీనపడొచ్చుగాని పూర్తిగా పాలన మారడం అనేది జరగకపోవచ్చు. అందుకే ఈ ఎయిర్ స్ట్రైక్స్ సరిపోకపోతే ఇక మూడో ఆప్షన్ వస్తుంది. ఇదే అత్యంత ప్రమాదకరమైనది, భూతల దాడి. అంటే అమెరికా సైనికులను నేరుగా ఇరాన్లోకి పంపించడం. కొంతమంది వెనిజువేలాలో మదురో లాంటి వాళ్లను పట్టుకున్నట్లే ఇక్కడ కూడా చెయ్యొచ్చు కదా అనుకోవచ్చు. కాని వెనిజువేలా వేరు, ఇరాన్ వేరు. ఇరాన్లో ఉండే రివల్యూషనరీ గార్డ్స్ చాలా పవర్ఫుల్. వాళ్ల కమాండ్ స్ట్రక్చర్ చాలా బలంగా ఉంటుంది. అలాంటి చోట అమెరికా సైన్యం అడుగుపెడితే వాళ్లకు కూడా భారీగా ప్రాణనష్టం జరిగే ప్రమాదముంది. ఇక మిలిటరీ పరంగానే కాదు, రాజకీయంగా కూడా ఇది పెద్ద సమస్యే. ఎందుకంటే అమెరికా ప్రజలకు ఈ సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన యుద్ధాలంటే అస్సలు ఇష్టం లేదు. సొంత రాజకీయ మద్దతుదారుల నుంచే ట్రంప్కు గట్టి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. సో ఏ అధ్యక్షుడు కూడా ఈ రిస్క్ తీసుకోవడానికి అంత సులభంగా ముందుకురారు. సరే, ఇదంతా ఇరాన్, అమెరికా మధ్య గొడవ కదా, దీనికి మనకేం సంబంధం అనుకుంటున్నారా? చాలా ఉంది. అసలు ఈ సంక్షోభం మన భారతదేశంపై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా పెట్రోల్. మనకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 60% పశ్చిమాసియా నుంచే వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏదైనా గొడవ జరిగితే సప్లై ఆగిపోతుంది. అప్పుడు మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయి. దానివల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతాయి. అంటే మన జేబు మీద నేరుగా ప్రభావం పడుతుంది. ఇక రెండోది గబ్బు కంటే ముఖ్యమైనది, మనవాళ్లు.
దాదాపు 90 లక్షల మంది భారతీయులు పశ్చిమాసియా దేశాల్లో పనిచేస్తున్నారు. ఒకవేళ యుద్ధమొస్తే వాళ్ల పరిస్థితేంటి? వాళ్లందర్నీ సురక్షితంగా మన దేశానికి తీసుకురావడమనేది భారత ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటిది. సో ప్రపంచమంతా ఇప్పుడు ఇరాన్ వైపే చూస్తుంది. అసలీ సమస్యకు ఒక శాంతియుత పరిష్కారం దొరుకుతుందా, లేక పరిస్థితి దాటిపోయి ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తోందా? ఈ ప్రశ్నకి సమాధానం రాబోయే కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. కాని ఏ నిర్ణయం జరిగినా దాని ప్రభావం మాత్రం ప్రపంచ స్థిరత్వంపైన, ఇంధన ధరలపైన, ఇంకా కోట్లాది మంది జీవితాలపైన ఖచ్చితంగా ఉంటుంది.